కనిపిస్తుంది. అయితే ఆయన చెప్పిన ఒక్క మాట మీకు చెప్తాను. However good a constitution may be, if those who are not implementing it are not good, it will prove to be bad. However bad a constitution may be, if those implementing it are good, it will prove to be bad. It will prove to be good, అని అంబేద్కర్ అన్నారు. అంటే రాజ్యాంగం ఎంత గొప్పది అయినా దాని అమలు చేసేవారు మంచి వారు కాకపోతే ఆ రాజ్యాంగం మంచి ఫలితాన్ని ఇవ్వదు, మంచి జరగదు. అలాగే రాజ్యాంగంలో కొన్ని లోపాలు ఉన్న అమలు పరిచేవారు మంచివారు అయితే ప్రజలకు మంచి జరుగుతుంది అని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో అదే జరుగుతుంది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మంచిదే, కానీ దాన్ని అమలు పరిచే ఇలాంటి ప్రభుత్వం వలనే ప్రజలకు సమస్యలు వస్తున్నాయి. అట్లానే ఈ ప్రభుత్వం పని ఇంకా అయిపోయింది. బాబు గారు బయటకు వచ్చిన తర్వాత ప్రజలకి నాకంటే బాగా ఆయన గురించి తెలుసు. ఆయన తప్పకుండా బయటకు వచ్చి మీకోసం ఇంకా కష్టపడతారు. ఎందుకంటే ఆయన ప్రజల మనిషి. ఆ దేవుడు దయతో ప్రజలు మద్దతుతో కార్యకర్తలు పోరాడుతారు. రాష్ట్రానికి మళ్ళీ మంచి రోజులు వస్తాయి. వాళ్ళది ధనబలం, మనది ప్రజాబలం. మళ్ళీ చెప్పండి, వాళ్ళది ధనబలం, మనది ప్రజాబలం. అందుకే చెప్తున్నాను, 2024లో వచ్చే కురుక్షేత్ర సంగ్రామంలో ఈ యుద్ధంలో టీడీపీ జనసేన ఇద్దరు కలిసి అఖండ విజయం సాధిస్తుంది. ఇది తథ్యం. నిజం గెలవాలి, నిజమే గెలవాలి. సత్యమేవ జయతే. జై హింద్. అమ్మా ఒక నిమిషం కూర్చోవాలి దయచేసి. అమ్మా, ఇక్కడ ఉన్న అందరూ కూడా చాలా మంది నన్ను ఒక ప్రశ్న అడగమన్నారు మిమ్మల్ని. వాళ్ళందరి తరపున అడుగుతున్నాను. మా సార్ ఎలా ఉన్నారమ్మా? ఆయన మీతో ఏం మాట్లాడారు? ఎప్పుడు వస్తారు? ఎందుకు 2 మాటలు చెప్తాలి. అందరూ అడుగుతున్నారు. మీ అందరికీ తెలుసు, ప్రభుత్వం వ్యవస్థలన్నీ మేనేజ్ చేస్తుంది. కానీ ఆయన నిర్బంధించిన ఆయన చాలా స్ట్రాంగ్ పర్సన్.